ఈ రోజు అనదర్ కేస్ స్టడీ అనేది చూద్దాం. ఒక పర్టికులర్ స్టాక్ లో మనం ఎంట్రీస్ ప్లాన్ చేయాలంటే ముందుగా ఒక స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ అయితే పర్టికులర్ స్టాక్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండాలి. ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండి మళ్ళీ ఎనదర్ బ్రేక్అవుట్ తర్వాత ఎనదర్ మూవ్ వస్తుంది. ఆ మూవ్ తర్వాత ఎనదర్ బేస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ బేసెస్ మనం ఏమని పిలుస్తాం? హైటైడ్ ఫ్లాగ్స్ అని పిలవచ్చు లేదా కన్సల్టేషన్ ఫేజ్ అని పిలవచ్చు. బట్ ఈ కన్సల్టేషన్స్ ఎలా ఉండాలి అంటే లీనియర్ కన్సల్టేషన్ ఉండాలి. ఇటువంటి బేసెస్ లో మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయం. ఇటువంటి బేసెస్ లో మాత్రమే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే నన్ను ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైతే ప్రాపర్ బేస్ ని ఐడెంటిఫై చేస్తామో ఎక్కువ ఇమీడియట్ గా క్విక్ మూవ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీరు ఆ క్విక్ మూవ్స్ కూడా ఈ పర్టికులర్ ఎంట్రీ ఎగ్జాంపుల్ లో మీరు గమనించవచ్చు. ఈ రోజు వన్స్ స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ అండ్ లీనియర్ కన్సల్టేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఏదైతే లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ లీస్ట్ రెసిస్టెన్స్ యొక్క హై ని మార్క్ చేస్తాను అండ్ రీసెంట్ క్యాండిల్ యొక్క హై ని కూడా మార్క్ చేస్తాను. దాని తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుండి లోవర్ టైం ఫ్రేమ్ అయినటువంటి డే టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేస్తా. షిఫ్ట్ అయిన తర్వాత మన లెవెల్ ని ఎప్పుడైతే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ తో బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 4th వచ్చింది. ఆగస్ట్ 4th వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎంట్రీ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. స్టాప్ లాస్ దీని కింద ప్లేస్ చేస్తాం. ఏదైతే లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ కింద. నెక్స్ట్ 2 days తర్వాత మనం ఏమైంది? స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఈ స్టాప్ లాస్ సెట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? రీ ఎంట్రీ క్రైటీరియా కూడా ఉంటుంది. రీ ఎంట్రీ ఎప్పుడు అవుతామంటే ఎప్పుడైతే మన లెవెల్ ఫస్ట్ ఎంట్రీ యొక్క హై ని ఎనదర్ టైం మనకి అలర్ట్ రూపంలో వచ్చి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. మీరు ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడే బ్రేక్అవుట్ వచ్చిందని మనం ఎలా తెలుస్తుంది? దానికోసం నేను చేసినటువంటి ఈ స్క్రీనర్ లో మనకి ఆ స్టాక్స్ అనేవి మనకి ఇక్కడ అపీర్ అవుతూ ఉంటాయి యాజ్ పర్ కండిషన్స్ ప్రకారం. పర్టికులర్ గా ఈ స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం? యాజ్ పర్ స్ట్రాటజీ యొక్క రూల్స్ ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ అనేది మనకి ఎప్పుడైతే ఎల్లో కలర్ వస్తుందో ఆ టైంలో మన స్ట్రాటజీ యొక్క కండిషన్స్ మీట్ అయినట్లు. బట్ మనం ఎక్కడ ఎంటర్ అవుతాం? ఎప్పుడైతే హైయర్ టైం ఫ్రేమ్స్ లో మన ఎగ్జాక్ట్ రూల్స్ మ్యాచ్ అవుతాయి ఆ టైంలో మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు టైమింగ్ అనేది కింద కనిపిస్తూ ఉంటుంది. డేట్ కూడా మీ కింద కనిపిస్తూ ఉంటుంది. గమనించండి. ఇక్కడ ఆగస్ట్ 4th ఉంది. ఆగస్ట్ 9th కూడా ఉన్నది. సేమ్ డేట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు గమనించవచ్చు. ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. మీరు కావాలనుకుంటే డేట్స్ కావాలనుకుంటే ఇక్కడ గమనించవచ్చు. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఎంట్రీ రీ ఎంట్రీ కాబట్టి మనం ఎక్కడ ఎంటర్ అవుతాం? ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ పైన ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ దీని కింద ప్లేస్ చేస్తాం. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ 6% అయితే ఉంది. దాని తర్వాత విత్ ఇన్ 4 days లో 13% పోయింది. అగైన్ పివిలియన్ వచ్చి స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ఎనదర్ ఫ్యూ డేస్ వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 41% కి వెళ్ళింది. ఇమీడియట్ గా ఎనదర్ ఫ్యూ డేస్ వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 100% అయితే అబోవ్ కి వెళ్ళిపోయింది. బట్ మనం ఏం చేయాలి అంటే ఎవరు కూడా టాప్ ని క్యాచ్ చేయలేరు. అదే విధంగా బాటమ్ ను కూడా క్యాచ్ చేయలేరు. ఎప్పుడైతే మన రిస్క్ కి రివార్డ్ 1:3, 1:4, 1:5 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుందో ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వకపోవచ్చు. లేదా మీరు స్టేజ్ 1 లో కనుక పర్టికులర్ స్టాక్ ని ఐడెంటిఫై చేసినట్లయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్ ను ఉపయోగించి మనం ఎక్కువ టైం కూడా వెయిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ అనేది సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది, 6%. సో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో మీరు ట్రేడర్ అయితే ఇక్కడ వరకు వచ్చిన ప్రాఫిట్ మనం తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఎక్కువ రోజులు వెయిట్ చేయాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ వేలో వెయిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 6 months లేదా